మనం చేసేది మన షోల్డర్ వర్కౌట్, అది కూడా ఈ లైట్ వెయిట్ డంబుల్స్ యూజ్ చేసి చేయబోతున్నాం. సో ఈ షోల్డర్ వర్కౌట్కి మనము లెట్స్ గో ఆన్ టు ద నీస్. ఓకే, కమ్ డౌన్, నైస్. సో ఇలాగ నీస్ మీద కిందకి వస్తామంటే మనకి షోల్డర్ వర్కౌట్తో పాటు మనకి కోర్ కంట్రోల్ కూడా రావాలని మనము నీస్ మీదకి వచ్చేసి చేద్దాం. సో ఈ లైట్ వెయిట్ డంబుల్స్ తీసుకుందాము. లెట్స్ టేక్ 1 on 1 hand, జస్ట్ 1 హ్యాండ్తో స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇదే బ్యాక్ స్ట్రైట్ పోస్టర్ పెట్టుకొని అండ్ ఇక్కడ నుంచి సింపుల్ సైడ్ షోల్డర్ రేజెస్. ఓకే, సో స్టాండింగ్కి సిట్టింగ్కి ఇలాగ నీలింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో స్టాండింగ్ అయితే మనకి ఫుట్ దగ్గర నుంచి ఆ కంట్రోల్ రావాలి. ఇక్కడైతే ఓన్లీ కోర్ అండ్ హిప్ కంట్రోల్ వస్తే సరిపోతుంది టు స్టెబిలైజ్ మన షోల్డర్ అనమాట. అందుకని సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5. Nice. Same thing on the left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. So danto our shoulders are feeling really good because ఇది మన సింపుల్ మూవ్. సో ఆల్టర్నేట్ చేసాం కాబట్టి ఇప్పుడు టుగెదర్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దాంతో షోల్డర్స్ బర్న్ తెలుస్తుంది కదా, ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. నైస్. నా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చేయబోయేది ఇలాగ షోల్డర్ ని ఇలాగ బెండ్ చేసి అండ్ గో డౌన్ అండ్ కమ్ బ్యాక్ అప్. ఓకే, లెట్స్ గో. బికాజ్ యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మన షోల్డర్ మూవ్మెంట్స్లో మనం ఎప్పుడు స్ట్రెంథనింగ్ చేస్తాం కానీ మొబిలిటీలో స్ట్రెంథనింగ్ అనేది చేయట్లేదు. డిడ్ యూ రియలైజ్ దట్? ఎందుకంటే ఓన్లీ సైడ్ డైరెక్షన్స్ ఇలాగా మనం మొబిలిటీ చేసుకుంటూ మనము స్ట్రెంథనింగ్ చేయబోతున్నాం. ఓకే, సో 3, 2, 1 గో. 1 hand at a time and go. 1, 2, 3, 4, 5. Same thing on the opposite side. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5. సో నాకే ఇది చేస్తుంటే రైట్లో వచ్చినంత ఈజీ లెఫ్ట్లో అనిపించట్లేదు. సో అందుకనే మనము ఈ మొబిలిటీలోనే మనము మన స్ట్రెంథనింగ్ కూడా చేసుకుంటూ ఉంటే మనకి ఆ ఈజ్ అనేది ఇంకా బాగా వస్తుంది. రైట్ నా ద నెక్స్ట్ థింగ్ ఇస్ మనం కింద నుంచి పైకి తీసుకురాబోతున్నాం. ఓకే, సో ఇందాక పైనుంచి మధ్యలోకి వచ్చాము, ఇప్పుడు కింద నుంచి మధ్య. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Same thing on the left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా ట్రిక్కీగా ఉంది కదా? యా, బికాజ్ యూజువలీ లైక్ ఐ సెడ్ మనం మొబిలిటీతో అంటే ఈ రేంజ్ ఆఫ్ మోషన్స్లో స్ట్రెంథనింగ్ అనేది చేయం. సో ఇలానే మనం వెయిట్స్ పట్టుకుని అదే మోషన్లో మనం స్ట్రెంథనింగ్ చేస్తుంటే ఆ జాయింట్ మసిల్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాయి. రైట్, ఆసమ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మన ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయబోతున్నాం. సో ద హోల్ థింగ్ అప్ అండ్ డౌన్. ఓకే, నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Feeling it kada? Yeah. Nice. Ease అనేది ఇంకా ఫస్ట్ చేసిన దానికి ఇప్పటికి ఇంకా బాగా వస్తుంది. So again from down to up. So let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9 and 10. Lovely. సో దాంతో మనకి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ విత్ స్ట్రెంగ్త్ అనేది బాగా వచ్చింది, రైట్? నెక్స్ట్, సో మనము ఇందాకంతా మనం ఈ సైడ్ స్ట్రెంథింగ్ చేసుకున్నాము, ఈ రేంజ్ ఆఫ్ మోషన్స్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము మన లాటరల్ మోషన్స్ చేయబోతున్నాం. సో ఇవి కూడా మనకి మన షోల్డర్ మూవ్మెంట్స్లోకి వస్తాయి. సో ఇలాగా మనము అన్ని డైరెక్షన్స్లో మన షోల్డర్ని రొటేట్ చేసుకోగలిగితే దాంతో మనకి మన షోల్డర్లో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ ఆ జాయింట్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఇంకా బాగా వస్తుంది. బికాస్ షోల్డర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆ మసిల్ ఒక్కటే కాదు, ఈ షోల్డర్ జాయింట్ మొత్తం గ్లెనోహ్యూమరల్ జాయింట్ అంటాము టెక్నికలీ, కానీ బేసిక్లీ అది ఆబ్వియస్లీ మనకి హిప్ జాయింట్ ఎలానో హిప్ దగ్గర మసిల్ వేరే, అక్కడ జాయింట్ అనేది వేరే, ఇలానే ఇది మసిల్ వేరే, ఈ జాయింట్ అనేది వేరే. సో అందుకనే మనం జాయింట్ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటే అప్పుడు మనకి షోల్డర్స్ అన్నిట్లోని ఈజ్ అండ్ స్ట్రెంగ్త్ అనేది బాగా వస్తుంది.